థాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య, నువ్వెంతో గొప్ప దేవుడవు తండ్రి. నీ పిల్లలుగా కావాల్సిన గొప్ప కార్యాలు, మాకు కావాల్సిన గొప్ప సంగతులు, దేవా ఇదిగోనండి మాకు కావాల్సిన గొప్ప ఆహారం, మాకు కావాల్సిన గొప్ప సంపద అన్నీ కూడా నీ పరలోకపు లెక్కల పరంగా ఈ భూమి మీదున్న పైన నువ్వు చూపిస్తున్న కృపా ప్రేమ ప్రకారంగా నువ్వు మాకు దయచేసి ఉన్నావని, అద్భుత కార్యాలు జరిగిస్తున్నావని దేవా, ఈరోజు వింటున్న ఈ వాక్యం ద్వారా కూడా మా జీవితాల్లో చాలా అద్భుతాలు జరిగిస్తున్నావని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము మనం 1 నుంచి చూస్తున్నాము. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల గురించి. అలాగే మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 13-21 వరకు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ అధ్యాయము 10-17 వరకు. అలాగే మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 30-44 వరకు. ఓకే. మొట్టమొదట అక్కడ యేసు ప్రభు వాళ్ళందరిని పంపించినప్పుడు వాళ్ళందరినీ కూడా లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో మనం 10వ వచనంలో మనం చూస్తే అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగు చేశాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్ని బయటికి పంపించాడు. అభిషేకించి బయటికి పంపించాడు. బయటకి పంపించినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా అద్భుత కార్యాలు చేసి, స్వస్థతలు చేసి, రోగుల్ని వాళ్ళ రోగముల నుంచి వాళ్ళకి విడుదల కలిగించి మనకు వచ్చినట్టుగా లూకా రాసిన సువార్త, మత్తయి, మార్కు, యోహానులో మనం చూస్తున్నాం. పర్టిక్యులర్‌గా లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో మనకక్కడ క్లియర్‌గా రాయబడి ఉంది. వాళ్ళంతా చేసిన పని. ఆహ్, అక్కడ వారు వెళ్లి బాగుపరిచారని మనకు 6వ వచనంలో ఉంటదనమాట. యేసు ప్రభు శిష్యులు వెళ్లి అక్కడ అంతా కూడా మంచిగా గొప్పగా చేశారు. అయితే ఇక్కడ ఒకసారి మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణికి అక్కడి నుంచి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకనను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆయన గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పెను. వీళ్ళకి ఆహారం కోసం వీళ్ళు వచ్చిన జనసమూహం అంతటికి ఆహారం పెట్టమని, వాళ్ళకి ఆహారం అవుతుందని, వాళ్ళకి ఆకలవుతుందని, వాళ్ళకి ఆహారం పెట్టడానికి వీళ్ళందరిని కూడా బయటికి పంపమని చెప్పిందెవరు? యేసు ప్రభుకి వాక్యం చెప్తున్నప్పుడు, స్వస్థపరుస్తున్నప్పుడు ఆయనకి అక్కడున్న వాళ్ళకి ఆహారం అవసరమా? ఆహారం పెట్టాలా వద్దా? అనే విషయం దేవునికి తెలీదా? తెలుసు. దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అయినా చాలామంది తొందరపాటుగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని విషయంలో గూడా. దేవుడిస్తానన్నా తొందరపడుతూ ఉంటారు. దేవుడు చేస్తానన్నా చాలా తొందరపడుతూ ఉంటారు. అప్పుడు వరకు దేవుడు గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు, వాళ్ళ జీవితంలోకొచ్చేప్పటికి దేవుడు లేట్ చేస్తాడేమో అని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ శిష్యుల ద్వారానే దేవుడు అద్భుతాలు చేయించాడు. అదే శిష్యులు ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళ ముందే అక్కడ రాయబడి ఉంది. వాళ్ళ అనారోగ్యం వాళ్ళలో రోగులైన వారు ఎవరైతే ఉన్నారో 14 వచనంలో ఉంటది. ఆహ్, ఆహ్,
ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని గూడా యేసు ప్రభు స్వస్థపరిచాడు. అక్కడ అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవుడు వాళ్ళకి ఆహారాన్ని పెట్టలేడా? ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్న ప్రభువు నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ గూడా రైట్ టైంకి దయచేయడా? యేసు ప్రభు శిష్యుల్ని అభిషేకించి, వాళ్ళు గొప్ప కార్యాలు చేసి వచ్చిన తర్వాత, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గర కూర్చొని, ఆ గొప్ప కార్యాలు చేస్తూ చూస్తూ ఉంటున్నారు గానీ, దాంట్లో ఉన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మనుషులకి ఆహారమే జీవమని, దేవుని వాక్యము వాళ్ళకి అన్నీ ఇవ్వగలదని వాళ్ళు నమ్మలేకపోయారు. ఆహారమే జీవమని వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళన్నారు 15వ వచనం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకొచ్చి, ఇది అరణ్య ప్రదేశము. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము. ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామాల్లోనికి వెళ్లి భోజన పదార్థాలు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. చాలామంది దేవుడికి డైరెక్షన్స్ ఇస్తా ఉంటారు. దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించాలో వాళ్ళే చెప్తా ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. దేవుని యొక్క అద్భుతాల మీద, దేవుని యొక్క ఆలోచనల మీద, దేవుని యొక్క ఆ పవర్ మీద డిపెండ్ అవ్వరు. అన్నీ ఇవ్వగలిగిన దేవుడు. సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. వాళ్ళ దగ్గరుంటే వాళ్ళ ఆహారం కోసం వేరే ప్లేస్‌కి వెళ్ళి అక్కడ ఆహారం కొనుక్కోండి. కొనుక్కోడానికి వీళ్ళందరినీ పంపించు అని అడుగుతున్నారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరుంటే చుట్టూ అరణ్యం ఉందేమో. చుట్టూ అరణ్య ప్రదేశము, చీకటి పడుతుంది. కానీ వాళ్ళకి ఆహారం దొరకదు. ప్రాబ్లమ్స్. యేసు ప్రభు ఉన్నాడక్కడ. వాళ్ళలో యేసు ప్రభువు ఉన్నాడనే దానికంటే అరణ్య ప్రదేశము, చీకటి పడడము, వాళ్ళకి ఆహారము. ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాబ్లము వాళ్ళు దేవుడున్నాడన్న విషయాన్ని మర్చిపోయే విధంగా చేసింది. అక్కడున్న సమస్య శిష్యులు వాళ్ళని దేవుడు అభిషేకించాడు అన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. అంతకుముందే వెళ్లి అనేక మందిని స్వస్థపరిచిన శిష్యులు అక్కడున్న అరణ్యాన్ని చూసి, అక్కడున్న ఆ ప్లేస్‌ని చూసి, చీకటి పడడం చూసి, జనమునున్న మనుషుల్ని చూసి, ఆ మనుషుల యొక్క వాళ్ళకి ఆహారం అవుతదేమో, వాళ్ళకి అన్నం పెట్టాలేమో అన్న అవన్నీ చూసి, ముందు రాబోతున్న ప్రాబ్లమ్ ఏదన్నా వస్తదన్న భయంతో దేవుడున్నాడన్న విషయాన్ని మర్చిపోయారు. అద్భుతాలు చేయగలిగిన దేవుడున్నాడని మర్చిపోయారు. చాలా మంది జీవితాల్లో యేసు ప్రభు మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. ఉన్నప్పటికీ మీ చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి మీ లోపల యేసయ్య ఉన్నాడని మర్చిపోతా ఉంటారు. మీ చుట్టూ ఉన్న ఆ చీకటిని బట్టి యేసు ప్రభు ఉన్నాడని మర్చిపోతా ఉంటారు. నీ పక్కన ఉన్న బంధువులను బట్టి, ఫ్రెండ్స్‌ని బట్టి నీ లోపల యేసయ్య ఉన్నాడని మర్చిపోతా ఉంటారు. చాలామంది గడ్డు పరిస్థితులు, వాళ్ళు అనుభవించలేని పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు, కష్టకాలములుగా వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉంటున్నప్పుడు, యేసు ప్రభువు వాళ్ళ లోపల ఉన్నాడని మర్చిపోతా ఉంటారు. శిష్యులే మర్చిపోయారు. పక్కనున్న శిష్యులే యేసు ప్రభు ఉన్నాడని మర్చిపోయారు. ఆయన్ని పూర్తిగా మర్చిపోయారు. అయ్యా! నువ్విక్కడున్నావు కదా! వీళ్ళకి ఆహారం కావాలి కదా! వీళ్ళకి ఒక అద్భుతం చేసి ఆహారం పెట్టయ్యా! అని వీళ్ళ అద్భుతాన్ని
ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడున్న శిష్యులు గాని, 5,000 మంది పురుషులు గాని, మిగిలిన ఆడవాళ్ళు గాని, పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, ఎవరు గూడా దేవుని యొక్క అద్భుతాన్ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కోరుకోలేదు. వాళ్ళు ఈ 5 రొట్టెలు, 2 చేపలని ఇంత గొప్పగా విస్తరిస్తాడని, ఇంత గొప్పగా అద్భుతంగా భోజనం కోసం వీళ్ళ కన్నులు తెరవబడే విధంగా దేవుడు చేస్తాడని, దేవుడు తప్ప, అక్కడున్న తండ్రి తప్ప వేరే వాళ్ళెవ్వరు గూడా ఆలోచించలేదు. నీ జీవితంలో ఉన్న సమస్యని నీ దగ్గర ఉన్న దాంతోనే దేవుడు ఆశీర్వదించబోతున్నాడని, గొప్పగా ఒక అద్భుతం చేసి, నీ సమస్యకి అప్పుడే విడుదల కలిగిస్తాడని నువ్వు నమ్మలేకపోతున్నావేమో. నువ్వు నమ్మకం లేకపోయినా, నీకు నమ్మకం లేకపోయినా, దేవుని ప్రేమను బట్టి ఈరోజు నువ్వు బ్రతికున్నావు. నువ్వు పూర్తిగా నమ్ముతున్నావో లేదో ఒకసారి నువ్వు చెక్ చేసుకో గాని, నువ్వు పూర్తిగా నమ్ముతున్నా, నమ్మకపోతున్నా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే, ఆయన నీ మీద ఉంచిన ప్రేమను బట్టి. వీళ్ళకెవ్వరికీ కూడా నమ్మకం లేదు. శిష్యులెవ్వరికీ కూడా నమ్మకం లేదు. అక్కడున్న వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడు అద్భుతాలు చేస్తాడనుకున్నారు గానీ, ఈ ఆహారం పెట్టగలిగే సామర్థ్యం దేవుడిలో ఉందని వాళ్ళ నమ్మకం లేదు. చాలామంది ఇప్పుడు దేవుడు ఆహారం పెట్టగలగడని నమ్మకం చాలా మందికి ఉండట్లేదు. అందుకే చాలా కష్టపడుతున్నారు. కష్టపడితే గాని డబ్బులు రావు. డబ్బులొస్తే గాని తినడానికి ఆహారం ఉండదు. అందుకే ఎక్కువగా ఓవర్ డ్యూటీలు చేస్తా ఉంటారు. డబుల్ డ్యూటీలు చేస్తా ఉంటారు. చాలా చేయకూడని పనులన్నీ చేస్తా ఉంటారు డబ్బు కోసం. ఆ డబ్బు ద్వారా ఆహారం కోసం. ఆ డబ్బు ద్వారా కుటుంబ వ్యవస్థని పోషించుకోవడం కోసం. దేవుడు వాళ్ళ జీవితంలో ఉన్నాడని వాళ్ళు గ్రహించగలిగితే, వాళ్ళు చాలా కార్యాలు వాళ్ళ జీవితంలో చూస్తారు. యేసు ప్రభు అభిషేకించిన మనుషులు కూడా ఇదిగో మిమ్మల్ని అందరిని దేవుడు చాలా మందిని అభిషేకించాడు గదా! అభిషేకం మీలో ఉన్నది కదా! అయినప్పటికిని మన చుట్టూ మనం చూసుకుంటున్నాం గదా! శిష్యులు కూడా ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూసి, అరణ్యాన్ని చూసి, చీకటిని చూసి, ఆహారం కావాలనే భయంతో వాళ్ళని వేరే ప్లేస్‌కి వెళ్ళి అక్కడ దొరుకుతాది అని అక్కడికి పంపిస్తున్నారు తప్ప, జీవాహారము నేనే అన్న యేసు ప్రభువు దగ్గర ప్రభువా నువ్వే ఒక అద్భుతం చేయి ప్రభువా అని వాళ్ళు చెప్పలేకపోయారు. కష్టకాలంలో ఇంకా పీకల్లోతు అంటే ఇంకా నెక్ వరకు వచ్చి ఇంక భరించలేమన్న స్థితిలో ఉన్నా సరే, అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ తండ్రి నిన్ను చేయి విడిచిపెట్టడని. ఇక్కడ 5 రొట్టెలు, 2 చేపలు అద్భుతం చేస్తాడని అక్కడున్న వాళ్ళు ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవ్వరు కూడా కోరుకోలేదు. ఎవ్వరు గూడా ఊహించలేదు. నీ జీవితంలో ఈ రోజు నుంచి చేయబోతున్న అద్భుతాలు నువ్వు కోరుకోకపోయినా, నువ్వు అనుకోకపోయినా దేవుడు ఈ రోజు నుంచి చాలా గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. శంభాబారాతపగహేంద్ర. ఒకసారి అక్కడున్న పరిస్థితులు, మీ దగ్గరున్న పరిస్థితులు మనం చూసాం. కానీ యేసయ్య చేసిన గొప్ప అద్భుతం. ఆయన ఎలా చేశాడు? నీ జీవితంలో ఇప్పుడు ఎలా చేయబోతున్నాడు? విషయాలు చూద్దాం. అక్కడ యేసుప్రభు అంటాడు మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యేసు వారు వెళ్ళనవసరం లేదు. వెళ్ళనక్కర్లేదు. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా థాంక్ యూ జీసస్. నీ యొక్క అభిషేకాన్ని ఎలా వాడుతున్నావో దేవుడు చెక్ చేస్తున్నాడు. అక్కడున్నారు శిష్యులున్నారు. 12 మంది శిష్యులున్నారు. 12 మందితో పాటు ఇంకా 70 మంది శిష్యులున్నారు. ఇంకా ఎక్కువ మందే శిష్యులున్నారక్కడ.
అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆహారం కొనుక్కోవడానికి వాళ్ళని అరణ్యంలోకి అరణ్యంలో నుంచి అక్కడున్న విలేజెస్‌లోకి, అక్కడున్న ఊర్లలోకి పంపించేయమంటే, యేసుప్రభు అంటే ఏమంటున్నాడంటే, "వీళ్ళందరికీ ఆహారం మీరే పెట్టండి" అన్నాడు. వాళ్ళకెవరికీ అర్థం కాలేదు. ఆహారం ఎక్కడుందో అర్థం కాలేదు. ఆయనే ఆహారం అని అప్పటికి తెలియలేదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడని వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసుప్రభు కళ్ళ ముందున్న నీకు ఆ అప్పే కనిపిస్తుంది. ఆ బాధే కనిపిస్తుంది. ఆ వేదనే కనిపిస్తుంది. ఆయన నీ లోపలున్న నిన్ను పూర్తిగా ఆ సమస్య నుంచి విడుదల చేయగలడని నమ్మకం ఇంకా పూర్తిగా నీకు రాలేదా? శిష్యులు కూడా యేసు ప్రభు ఇదిగో వాళ్ళకి మీరే ఆహారం పెట్టండి. కష్టంలో ఉంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నిన్ను దేవుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తా ఉంటాడు కొన్నిసార్లు. కొన్నిసార్లు చెప్తా. నువ్వే చాలా బాధలో ఉంటే వేరే వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్తా ఉంటాడు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయమని చెప్తా ఉంటాడు. ఎందుకంటే నీ యొక్క సమస్య పూర్తిగా సాల్వ్ అవ్వడానికి, వాళ్ళ సమస్య కూడా పూర్తిగా సాల్వ్ అవ్వడానికి, వాళ్ళ సమస్య పూర్తిగా వాళ్ళ నుంచి బయటికి పోవడానికి నీ యొక్క అభిషేకాన్ని దేవుడు వాడమని చెప్తా ఉంటాడు. నీకు సమస్యే కాదు, నీ చుట్టూ ఉన్న సమస్యలు కూడా పోవడానికి దేవుడు నీ అభిషేకాన్ని వాడమంటాడు. ఆయన డైరెక్షన్స్ అలానే ఇస్తా ఉంటాడు. అభిషేకించబడిన వాళ్ళకి, ప్రేమించబడిన ఆయన పిల్లలకి. ఆయన అంటున్నాడు గదా! ఆయన ఏమన్నాడంటే, "వారు వెళ్ళనవసరం లేదు. వాళ్ళెందుకు వెళ్ళాలి? మీరే వారికి భోజనం పెట్టడని" వారితో అనగా, వాళ్ళకి అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్కొక్కడికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఎంతమందున్నారంటే, ఓన్లీ 5,000 మంది పురుషులు మాత్రమే కాదండి. 5,000 మంది పురుషులు మాత్రమే కాదు. యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ జెంట్స్‌ని మాత్రమే లెక్కపెడతారు. అది కూడా మ్యారేజ్ అయిన, పెళ్లైన వాళ్ళని మాత్రమే కౌంట్ చేస్తారు. పురుషులను మాత్రమే కౌంట్ చేస్తారు. అలాగా 5,000 మంది పురుషులు. వాళ్ళు కాకుండా వాళ్ళ భార్యలు ఇంకొక 5,000 మంది. అంటే 10,000 మంది. కనీసం పిల్లలు కనీసం ఇద్దరి కంటే ఎక్కువే ఉంటారు. తక్కువ అనుకుంటే కనీసం ఇద్దరుంటారు పిల్లలు. అంతకంటే ఎక్కువే ఉంటారు అప్పట్లో. అంటే వాళ్ళొక 10,000 మంది. మొత్తం ఎంత ఇంచుమించు ఒక 20,000 మంది పైనే ఉన్నారు. 20,000 మందికి అప్పటికప్పుడు ఆహారం పెట్టాలి. మీరు పెట్టగలరా? 2 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో 20,000 మందికి ఆహారం పెట్టాలి. 20,000 మందికి ఆహారం పెట్టాలంటే ఎస్టిమేషన్ ఎయ్యాలి. రైస్ ఎంతో కావాలి, లేకపోతే బిర్యానీ రైస్ ఎంతో కావాలి, చికెనో, మటనో ఇవన్నీ కొనుక్కోవాలి. మటన్ కావాలని అక్కడ కొట్టించడానికి కొంత టైం పడుద్ది. చికెన్ తేవడానికి టైం పడుద్ది. రైస్ ఉడకడానికి టైం పడుద్ది. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం పడుద్ది. కనీసం దీనికి ఒక 12 గంటలన్నా పడద్దా? ఒక 6 గంటలన్నా పడద్దా? అన్నీ దగ్గరలో ఉన్నా ఒక 6 అవర్స్ అన్నా పడద్దా? వీళ్ళు అరణ్య ప్రదేశంలో ఉన్నారు. వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. ఇవన్నీ బయటికెళ్ళి, ఆ ప్లేస్‌కెళ్ళి, వేరే ప్లేస్‌కెళ్ళి కొనుక్కొని తీసుకురావడానికి మార్నింగ్ అయిపోద్ది. ఉదయం అయిపోద్ది. సాయంకాలం అవుతుంది గదా! నెక్స్ట్ రోజు ఉదయం అయిపోతది. వాళ్ళు అలా ఆలోచిస్తే. 20,000 మందికి భోజనం పెట్టాలంటే, ఆ భోజనానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకురావాలి. అవి వండించాలి. అవన్నీ చేయించాలి. వాళ్ళన్నీ మళ్ళీ ఈ అరణ్యానికి తీసుకురావాలి. ఇక్కడ పెట్టాలి అంటే ఎంత కష్టమవుతది? శిష్యులకి ఏం అర్థం కాలేదు. ప్రభువా! ఈ 20,000 మందికి ఎంతమందికి ఆహారం ఎలా పెట్టాలి? మాకేం అర్థం కావట్లేదని ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు. నీకున్న సమస్య కోసం కూడా, నీకున్న ప్రాబ్లమ్ గూడా నిన్ను అలా చూసుకునే విధంగా, చాలా కష్టంగా ఉంది కదా! అని చూసుకునే విధంగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావేమో. అక్కడ యేసు ప్రభు మీ వాళ్ళడిగారు కాబట్టి వాళ్ళనే పెట్టమన్నాడు.
వాళ్ళే వచ్చి "ప్రభువా వీళ్ళకి ఆహారం లేదు వీళ్ళని పంపించేద్దంటు." వాళ్ళెందుకు పంపించాలి? నువ్వే పెట్టు వాళ్ళకి ఆహారం అన్నాడు. అప్పుడు అక్కడున్న ఫిలిప్ అంటాడు, అది ఎక్కడుంది వాళ్ళకి యోహాను రాసిన సువార్త 6 అధ్యాయం 6 వచనంలో యోహాను రాసిన సువార్త 6 అధ్యాయం 6 వచనం నుంచండి. యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు. దానికి ఫిలిప్పు ఏమన్నాడంటే, "మీరే ఆళ్ళకి ఆహారం పెట్టండి" అంటే, అక్కడ ఫిలిప్ ఏమన్నాడంటే, 200 దేనారములతో రొట్టెలు కొని తెచ్చి ఇచ్చిన, ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు. అంటే మేమిప్పుడెళ్లి మా దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. యేసు ప్రభు దగ్గర డబ్బులు చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. యూదా ఇస్కరియోతు. మినిస్ట్రీలో వచ్చిన డబ్బులన్నీ, పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ యూదా ఇస్కరియోతు దగ్గరుండేవి. వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కౌంట్ చేశారు. కౌంట్ చేస్తే అది 200 దేనారంలో ఉందన్నమాట. అంటే సుమారు ఒక రోజు చాలా తక్కువ మందికి ఫుడొస్తది. సో, ఇది తీసుకెళ్ళి మేము ఫుడ్ కొనుక్కొని వచ్చినా, ఆహారం కొనుక్కొని వచ్చినా, ఇంతమందికి కనీసం టేస్ట్ చూపించడానికి కూడా సరిపోదేమో ప్రభువా అన్నాడు. యేసు ప్రభువు అక్కడే ఉన్నాడు. ప్రభువా నువ్వు గొప్ప కార్యం చేయగలవు ప్రభువా. నువ్వే చేయి ప్రభువా అని ఫిలిప్ చెప్పాలి. కానీ ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే, ప్రభువా అక్కడ క్లియర్‌గా దేవుడు చెప్తున్నాడు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు. నిన్ను కూడా ఈరోజు అడుగుతున్నాడు. నీకున్నదంతా గూడా దేవుడికిచ్చేయమంటే ఇచ్చేస్తావా? కష్టం. చాలా కష్టం. ఇప్పుడు మీకున్నదంతా గూడా ఆఫరింగ్‌గా ఇమ్మని చెప్పట్లేదు. వందనాలమ్మా. వందనాలయ్యా. అలా అర్థం చేసుకోవద్దు. చాలామంది అలా అర్థం చేసుకుంటారు. కానీ దేవుడు అడిగినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు నీకు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన డైరెక్షన్స్‌కి కట్టుబడి ఉండి మనం చేయగలిగితే, "ప్రభువా నువ్వు చేయగలవు. నాతో చేయించు ప్రభువా" అని ఆయనకి సబ్మిట్ చేస్తే, నిన్ను గొప్పగా పోషించి నీ ద్వారా ఒక 1,00,000 మంది ఒక్క నిమిషంలో పోషించబడే విధంగా పరలోక అకౌంట్ నుంచి నీ అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తాడాయన. యెస్. అంత గొప్పగా చేయగలడు. అంత గొప్పగా ఆశీర్వదించగలడు. నిన్ను బాగా ఒక ముఖ్యమంత్రి నమ్ముతున్నాడనుకోండి. నిన్ను బాగా ఒక ప్రధానమంత్రి నమ్ముతున్నాడనుకోండి. అక్కడ నేను ఒక 1,00,000 మందికి నేను భోజనం పెట్టాలనుకుంటున్నానని అన్నావనుకోండి. ఒక్క నిమిషంలో ఆయన నీకు ఫోన్‌పే ద్వారా గాని, గూగుల్ పే ద్వారా గాని నీకు ఒక్క నిమిషంలో ఒక 1,00,000 మందికి భోజనం అంటే 1,00,000 మంది ఇంటూ ఒక 50, 50 లక్షలు లేదు 100 1,00,00,000 ఒక్క నిమిషంలో ఆ ప్రధానమంత్రి గాని, ఆ ముఖ్యమంత్రి గాని లేకపోతే సమాజంలో ఒక చాలా డబ్బున్న వ్యక్తి నీకు పంపించడా ఒక్క నిమిషంలో? ఆయన పంపించడానికి ఒక్క నిమిషం సరిపోద్ది కదా! గూగుల్ పేలోనో, జూమ్‌లో మన ఫోన్ పేలోనో మిగిలిన ఆటిలోనో పంపించడం ఒక నిమిషం సరిపోద్ది కదా! ఆయనకంత యాక్సెస్ ఉంటది కదా! మనకంటే 1,00,000 ఉంటది. ఇంకా బాగా ఎళ్తే 5,00,000 ఉంటది. మరి పీఎంకి, సీఎంకి వీళ్ళకి గొప్ప గొప్పోళ్ళందరూ గూడా ప్రతిసారి 1,00,000 ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆర్‌బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారా? ఒక్క నిమిషంలో వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయగలరు కదా! వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయగలరని నువ్వు నమ్ముతున్నావు. వాళ్ళు చేయగలిగే సామర్థ్యం వాళ్ళకుందని నువ్వు నమ్మగలుగుతున్నావు. నీ తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ అప్పులన్నీ తీర్పడానికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పరలోకపు అకౌంట్ నుంచి నీ యొక్క బ్యాంక్ అకౌంట్స్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఆ నిమిషంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి అంటే నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నీ వాలెట్‌లో ఉన్న డబ్బులు రెట్టింపు అవ్వమని ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య ఇదిగో నా వాలెట్‌లో ఉన్న డబ్బులు రెట్టింపు చేయి ప్రభువా అని ప్రార్థించే సామర్థ్యం నీకు లేదా? నువ్వు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అందులో డబ్బులు పెట్టలేడా? నీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండు నీ దగ్గర ఉంటున్నప్పుడు, నువ్వు అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు, అతను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, అతన్ని తీసుకొచ్చి నీకు కొంత అమౌంట్ అనేది నీ వాలెట్‌లో పెట్టడా? నీ పేరెంట్స్ గాని, లేపోతే మీ బంధువులు గాని, నీ రిలేటివ్స్ గాని
వాళ్ళు ఆ నిమిషంలో వాళ్ళిస్తారని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? కానీ వాళ్ళివ్వగలరేమో, వాళ్ళు చేయగలరేమో. అసలు చూడకుండా, మనం చెయ్యకుండా మనకెలా వస్తాయి బ్రదర్ అని మీరడుగుతున్నారు. ఎలా వస్తాయేంటి? సృష్టించిన దేవుడే నీ లోపలున్నాడు. నీ లోపలున్న దేవుని కంటే నీకున్న సమస్య పెద్దదా? నీ లోపలున్న దేవుడి కంటే ఆ డబ్బు పెద్దదా? నీ లోపలున్న దేవుడి కంటే నీ కళ్ళ ముందున్న ఇబ్బంది పెద్దదా? దేవుడే నీ లోపలున్నాడు గదా! నీ ముందున్న సమస్య అంత పెద్దగా ఉందా? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఫిలిప్పుతో చెప్పాడు. ఈరోజు మీతో చెప్తున్నాడు. ఫిలిప్పు, మనం ఏం చేయం? ఎంతమందికి భోజనం పెట్టగలం అని అడగలేదు. మీరే వీళ్ళందరికి భోజనం పెట్టండి అంటే ఫిలిప్ వెంటనే అన్నాడు, ప్రభువా పర్స్ చెక్ చేసుకుని, ప్రభువా ఈ డబ్బులు సరిపోవు ప్రభువా. ఎంతమందికి ఇలా ఆహారం పెట్టాలి ప్రభువా. టేస్ట్ చేయడానికి కూడా, కనీసం టేస్ట్ చేయడానికి, తృప్తిగా భోజనం చేయడానికి కూడా కుదరదు ప్రభువా అని చెప్పేసేసి అక్కడ ఫిలిప్పు యేసు ప్రభుతో చెప్పాడు. అక్కడ తర్వాత 7 ఏడో వచనం. దానికి ఫిలిప్పు 200 దేనారములతో రొట్టెలు కొని తెచ్చిన ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదన్నాడు. ఎనిమిదో వచనం. ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురుడు సహోదరుడు ఆంద్రెయ, యాండ్రూస్, ఈయన గురించి కూడా మనం చెప్పాం. ఓకే. ఒక్కొక్క ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర 5 బార్లీ రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి గానీ ఇంతమందికి ఎలా సరిపోతాయి అని అడిగాడు. ఇంకొక శిష్యుడు ఏం చేశాడంటే, ఒక 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఇలా తీసుకొచ్చి, ప్రభువా, చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు, 2 చిన్న చేపలున్నాయి. ఇక్కడ చూస్తే 20,000 మంది కంటే ఎక్కువ మందున్నారు. వీళ్ళకెలా పెట్టగలం ప్రభువా? షిబబారతహుల హిందరత కీదరత కిలమన్. అంటే దేవుడు ఈ 5 రొట్టెలు, 2 చేపల్ని విస్తరించాలని, మల్టిపుల్ చేయాలని, దీన్ని అభిషేకించాలని, ఇది 20,000 మందికి సరిపోయే విధంగా ఒక అద్భుతం చేయాలని ఆంద్రేయ అక్కడ యేసు ప్రభువుకి చూపిచ్చాడా? ప్రభువా ఈ 5 రొట్టెలు, 2 చేపలు ఎంతమందికి సరిపోతాయని అవహేళనగా మాట్లాడాడా? ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు శిష్యులే అక్కడున్నది. ముగ్గురు శిష్యులు. ఒకడు భోజనం పెట్టమన్నదొకడు. ఇంకొకడేమో డబ్బులు సరిపోవని చెప్పిందొకడు. ఇంకొకడేమో ఇదిగో 5 రొట్టెలు, 2 చేపలు ఇయ్యే మాత్రం సరిపోతాయని. 20,000 మందికి 5 రొట్టెలు, 2 చేపలు ఏం సరిపోతాయి అసల? ఈ చిన్న పిల్లవాడి దగ్గరన. అభిషేకించబడిన దేవుని పిల్లలు వీళ్ళు. అప్పుడే సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర సమస్యొచ్చేప్పటికి చుట్టూ చూసుకుంటున్నారు గానీ, వాళ్ళ ముందున్న యేసు ప్రభువుని చూడలేకపోతున్నారు. నీ దగ్గర అద్భుతాలు జరగాలంటే, నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. నీకొక 100,00,00,000 అప్పుందా? లేకపోతే ఒక రూ. 1,00,00,000 అప్పుందా? లేకపోతే 80,00,000 అప్పుందా? ఒక 2,00,000 అప్పుందా? లేకపోతే ఒక 10,000 అప్పుందా? నీ దగ్గర రూ. 100 ఉందా? లేకపోతే నీ దగ్గర చాలా తక్కువ అమౌంటే ఉందా? తక్కువ అమౌంటే ఉందా? దాన్ని పెట్టుకో. ప్రభువా 5 రొట్టెలు, 2 చేపల్లాగా. దేవా ఇదిగో నా దగ్గర ఉన్నది ఇదే ఉంది ప్రభువా. దీన్ని మల్టిపుల్ చేయి ప్రభువా. నువ్వు విస్తరించావు కదా తండ్రి. దేవా దీన్ని గొప్పగా చెయ్యి ప్రభువా అని నువ్వు మాట్లాడినప్పుడు ఈ డబ్బు మల్టిపుల్ అవ్వడం మొదలుపెడతది. డబ్బు నీ మాట వింటది. నీ మాట వినకపోయినా దేవుని మాట వింటది. ఖచ్చితంగా దేవుని మాట వింటది. అక్కడ జరిగిందదే. వాళ్ళెవ్వరు కూడా అద్భుతాన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరు కూడా అలాగ వాళ్ళ జీవితంలో కార్యం జరుగుతాదని వాళ్ళు ఊహించలేదు. నీ జీవితంలో నీకున్న సమస్య ఈ రోజుతో పోతదని నువ్వు గూడా నమ్మలేకపోతున్నావేమో. నువ్వు కూడా పూర్తిగా నమ్మలేకపోతున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అక్కడ చాలా గొప్ప సంఘటన జరిగిందండి. చూద్దాం పదండి. 10వ వచనం. ఇవన్నీ విన్నాడు, చూసాడు. యేసుప్రభు అన్నాడు, ప్రజలందరినీ కూర్చోబెట్టండి అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చికలు ఉండడంతో ఆ ప్రజలందరూ కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు 5,000 మంది. పురుషులే సుమారు 5,000 మంది. అక్కడ చిన్న పిల్లలు లేరా?
తీసుకొని ఇరిచిందే చిన్న పిల్లల దగ్గర నుంచి. 5 రొట్టెలు, 2 చేపలు తీసుకున్నదే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి. స్త్రీలు గూడా ఉన్నారు. ఓకే. యేసు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టక ముందు 10వ అధ్యాయం గదా! ఇక్కడ హుహు. మత్తయి రాసిన సువార్తలో ఓకే. గుంపులుగా కూర్చోబెట్టమని చెప్తా ఉంటాడు అక్కడ యేసయ్య. అది మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఉంటది చూడండి. కొంచెం పక్షి మీద కూర్చుండమని అహా! ఎందుకు కాదు. ఆజ్ఞ మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయంలోను 6:32 6:32 హ్మ్. 40 వచనం చూడండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 40 వచనం. వారు 39 నూరు వచనం చూడండి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆ! ఆజ్ఞాపించగా వారు ఓకే. 100 మంది చొప్పునను హ్మ్. 50 మంది చొప్పునను పంక్తులు హ్మ్. తీరి కూర్చుండిరి. ఓకే. అంత ఆహారం లేదండి. రైస్ లేదు. ఫుడ్ లేదు. ఏమీ లేదు. వాళ్ళ దగ్గర 5 రొట్టెలు, 2 చిన్న చేపలున్నాయి. అది యేసు ప్రభు దగ్గర పెట్టారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వాళ్ళందరి భోజనాన్ని కూర్చోబెట్టండి. అది కూడా ఎలా కూర్చోబెట్టమనంటే, 50 మందిని ఒక చోట, 50 మందిని ఒక చోట, 100 మందిని ఒక చోట, 100 మందిని ఒక చోట అలా కూర్చోబెట్టమంటున్నాడు. ఆహారం లేదండి. భోజనాన్ని కూర్చోబెట్టమంటున్నాడు. మీ ఇంట్లో ఆహారం ఉండకుండా, మీ ఇంట్లోకొచ్చిన వాళ్ళకి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరికి కూడా టేబుల్స్ మీద బల్లలేసేసి మొత్తం అంతా ఏసేసి, టేబుల్స్ దగ్గరెళ్లి వాళ్ళ చైర్స్‌లో కూర్చోబెట్టగలిగే సామర్థ్యం మీలో ఎవరికన్నా ఉందా? ఎవరన్నా కూర్చోబెట్టగలమా? నిజంగా ఆలోచించండి. ఒక ఫంక్షన్ జరుగుతుంది. అప్పటికింకా రైస్ అవ్వలేదు. ఫుడ్ అవ్వలేదు. ఏమవ్వలేదు. అసలు ఫుడ్ ఏది రెడీ అవ్వలేదు. అసలేమి తేలేదు. అక్కడున్న వాళ్ళందరిని గూడా 50 మంది, 100 మంది, 50 మంది, 100 మంది అలాగా 20,000 మందిని కూర్చోబెట్టమంటే 20,000 మంది ఆహారానికి రెడీగా కూర్చుంటున్నారు. వాళ్ళకి ఆహారం కనిపించట్లేదు. శిష్యులెవ్వరికీ కూడా ఆహారం కనిపించట్లేదు. కానీ దేవుడు చెప్పాడు వాళ్ళని కూర్చోబెట్టమన్నాడు. వాళ్ళకి అర్థం గాలేదు. కూర్చోబెట్టమన్నాడు. కూర్చోబెడుతున్నారు వాళ్ళని. 50 మందిని, 100 మందిని కూర్చోబెడుతున్నాడు. శిష్యులు 12 మంది ఎళ్లి 50 మందిని, 100 మందిని, 50 మంది, 100 మంది అలా పంక్తులుగా ఆహారం తినడానికి రెడీగా కూర్చోబెడుతున్నారు వాళ్ళని. కానీ వాళ్ళకి ఆహారం కనిపించట్లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు నీకు జాబ్ ఇస్తానని చెప్పాడు. దేవుడు నీకు మ్యారేజ్ చేస్తానని చెప్పాడు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడు. నీకు చెప్పాడు. నీకు ఆశీర్వదిస్తానని చెప్పాడు. నీకు భోజనం పెడతానని చెప్పాడు. ఆయన ఇచ్చాడు. ఆయన డైరెక్షన్స్ కొంచెం ఫాలో అవ్వు. ఆయన చేస్తానని చెప్పాడు. కానీ నీ కళ్ళకి కనిపించట్లేదా? ఆయన చేస్తానని క్లియర్‌గా నీతో మాట్లాడాడు. వాగ్దానం ద్వారా మాట్లాడాడు. 2024లో వాగ్దానం ద్వారా నీతో మాట్లాడి ఉండొచ్చు. ఇదిగో ఈ సంవత్సరంలో చాలా సార్లు దేవుడు నీతో మాట్లాడాడు. నీకున్న సమస్యని పూర్తిగా తీసివేస్తానని నీతో మాట్లాడాడు. యేసయ్య నీతో మాట్లాడాడు. కానీ నీకు ఆ సమస్యే కనిపిస్తుంది. ఆయన అద్భుతం చేసే విధానం కనిపించట్లేదు. శిష్యులు 12 మంది అక్కడున్న 20,000 మందిని సుమారు 20,000 మందిని కూర్చోబెడుతున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఎలా జరుగుతదో అర్థం కావట్లేదు వాళ్ళకి. షేబ బారాత. నీ జీవితంలో ఎలా అద్భుతం జరుగుతదో నాకైతే తెలీదు. ఆయన చెప్పాడు, ఇదిగో ఈరోజు వీళ్ళందరినీ గూడా వాళ్ళ వాళ్ళకున్న సమస్యల్ని, వాళ్ళకున్న వీటన్నిటిని, వాళ్ళకున్న మనీని, వాళ్ళకున్న వస్తువుల్ని, వాళ్ళకి ఏ సమస్య అయితే ఉందో, ఆ సమస్యని తీసుకురమ్మని యేసు ప్రభువు చెప్పాడు. ఆయన ఇచ్చిన డైరెక్షన్స్‌లోనే మిమ్మల్ని అందరిని గూడా డైరెక్ట్ చేసి, మీకేదైతే సమస్యగా ఉందో, డబ్బు సమస్యగా ఉందా? లేపోతే మీకు ఆహ్, ఏది సమస్యగా ఉందో, ఆ సమస్యని ఈరోజు తీసుకొచ్చి ఈ జూమ్ మీటింగ్‌లో కూర్చోండి అని మీకు చెప్పాను. యేసు ప్రభు అక్కడ శిష్యులకి 50 మందిని కూర్చోబెట్టండి.
100 మందిని కూర్చోబెట్టండి అన్నప్పుడు శిష్యులకి ఏమి అర్థం కాలేదు. ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా మీ సమస్యతో ఇక్కడికి రండి. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంతో జూమ్‌లోకి రమ్మన్నప్పుడు దేవుడు చేస్తాడన్న నమ్మకంతో నాకైతే కలిగింది. అక్కడ శిష్యులు నమ్మారో నమ్మలేదో తెలియదు. అద్భుతం. మనం చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు అద్భుతాన్ని నమ్మగలుగుతున్నాం. అక్కడ శిష్యులు అభిషేకం పొందిన అంత గొప్ప అభిషేకం పొందిన నమ్మలేని స్థితిలో ఉండి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, భోజనానికి కూర్చోబెట్టి భోజనం పెట్టకపోతే ఎలా ఉంటది? 20,000 మంది సుమారు. ఆయన్ని ఏ విధంగా చూస్తారు? శిష్యుల్ని ఏ విధంగా చూస్తారు? అయినను వాళ్ళు యేసు ప్రభు మాట విన్నారు. ఆ కష్టకాలంలో మొట్టమొదట యేసు ప్రభువుని వాళ్ళు వ్యతిరేకించినా అంటే ఇక్కడ మనం భోజనం పెట్టలేమని చెప్పినా యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా గుంపులుగా కూర్చోబెట్టాడు. ఆ తర్వాత 50 మంది, 100 మంది. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ ఫాదర్. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెను చేతిలో పట్టుకొని యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. థాంక్ యూ ఫాదర్. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంతగా వడ్డించాడు. ఓకే. అక్కడ మనకి క్లియర్‌గా హ్మ్. మార్క్ రాసిన సువార్తలోనే బాగుంది చూడండి. మార్క్ రాసిన సువార్త 6వ అధ్యాయము 40 వచనంలో. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము 5 రొట్టెలు 2 చేపలు వాటిని పట్టుకొని మీరు కూడా పట్టుకోండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వీటిని ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చిరి. ఇంకా ఒక మంచి వెర్షన్‌లో నేను చదివితే ఎలా ఉందంటే, యేసు ప్రభు దగ్గరే ఈ 5 రొట్టెలు, 2 చేపలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. శిష్యులు వరుసగా నుంచున్నారు. 12 మంది శిష్యులు వరుసగా నుంచున్నారు. ఆయన ఏం చేసేవాడంటే, ఈ యొక్క రొట్టెని బ్రేక్ చేసి ఆయనకిచ్చేవాళ్ళు. ఆ గంపలో. ఆ గంప నిండేది. మళ్ళా బ్రేక్ చేసి, ఆ గంపలు ఆయన చేతుల్లో నుంచి వస్తనే ఉన్నాయి, వస్తనే ఉన్నాయి, వస్తనే ఉన్నాయి, వస్తనే ఉన్నాయి, వస్తనే ఉన్నాయి, వస్తనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మల్టిపుల్ అవుతూనే ఉన్నాయి, బ్లెస్ అవుతూనే ఉన్నాయి, బ్లెస్ అవుతూనే ఉన్నాయి, బ్లెస్ అవుతూనే ఉన్నాయి. ఆ రొట్టెలు విరుస్తూనే ఉన్నారు. గంప ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. సప్లై ఆయన చేతుల్లో నుంచే వస్తుంది. ఆయన చేతుల్లో ప్రభువా వీటిని ఆశీర్వదిస్తున్నాను ప్రభువా వీటిని ఆశీర్వదిస్తున్నాను ప్రభువా అని ఆయన చేతిలో ఏవైతే ఉన్నాయో 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో ఏవైతే ఉన్నాయో ఈ 5 రొట్టెలు 2 చేపలు వాటిని దేవుడు ఆశీర్వదించి ప్రభువా ఇదిగో వీటిని ఆశీర్వదించి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తారండి? అంతా అయిపోయిన తర్వాత కృతజ్ఞతలు చెల్లిస్తారు. యేసు ప్రభు ముందుగానే నువ్వు చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించి ఇదిగో పంచిపెట్టండి అని ఒక శిష్యుడు వస్తే ఆ గంపలో వేసాడు. మళ్ళా ఇంకో శిష్యుడు వస్తే ఆ గంపలో ఆ 5 రొట్టెలు ఆయన చేతిలోనే ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలోనే ఉన్నాయి. 5 రొట్టెలు విరచడం వాళ్ళ శిష్యులకి అసలు ఆ సప్లై ఆయన చేతుల్లో నుంచి రావడం చూసి వాళ్ళకి అర్థం కాక వాళ్ళని ఎంత సూపర్ న్యాచురల్ గా మారిపోయారంటే 500 మంది కూర్చున్నారు అక్కడికి వెళ్ళి పడుతున్నారు, 1000 మంది కూర్చున్నారు అక్కడ వెళ్ళి పడుతున్నారు, 100 మంది కూర్చున్నారు అక్కడికి వెళ్ళి పడుతున్నారు. వాళ్ళు పెడుతూనే ఉన్నారు, సప్లై వస్తూనే ఉంది. సప్లై ఆగిపోతది, యేసు ప్రభు చేతుల్లో నుంచి ఈ యొక్క భోజనం ఆగిపోతుందనే ఆలోచన వాళ్ళకి లేకుండా 20,000 మంది అక్కడ మనం చూస్తే ఆంద్రేయ గాని, ఫిలిప్ గాని, పేతురు గాని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళకి భోజనం ఎలా పెట్టగలము? మన దగ్గర ఉన్న ఈ డబ్బుతో మన దగ్గర థ్యాంక్ యూ ఫాదర్. మన దగ్గర ఉన్న ఈ డబ్బుతో వీళ్ళకి ఎలా ఆహారం పెట్టగలము, ఎలా జీవితాన్ని జీవించగలమని వాళ్ళు ఆలోచిస్తే ఒక చిన్న వాడికి కూడా పెట్టడానికి ఈ 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లవాడికి తృప్తిగా తినడానికి కూడా సరిపోదు, ఇంతమంది తినడానికి కూడా సరిపోదు, కనీసం టేస్ట్ చేయడానికి కూడా సరిపోదని ఉంచిన ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు దేవుని చేతిలో పడినప్పుడు వాళ్ళు తృప్తిగా తినిరి అని అంటారు చూడండి. అక్కడ వాళ్ళు సంతోషంగా చాలా తృప్తిగా
తృప్తిగా తిన్నానంటారు చూడండి. అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా 42వ వచనంలో, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత షికి తారాతో హోరతకి మమందలందు తృప్తి పొందిన తర్వాత అక్కడున్న శిష్యులు కనీసం టేస్ట్ చేయడానికి కూడా మన దగ్గర ఈ డబ్బులు సరిపోవు. ఈ అరణ్యంలో నుంచి పంపించేస్తే గాని వాళ్ళకి భోజనం పెట్టలేము. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోవు. చిన్న ముక్క కూడా ఎవరికి రాదు అని వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. దేవుడు వాళ్ళిచ్చింది, వాళ్ళు చూపించింది, వాళ్ళు చెయ్యలేనిదే వాళ్ళు ఈ అరణ్యాన్ని చూశారు, వాళ్ళ డబ్బును చూశారు, వాళ్ళ చేపలను చూశారు. దేవుడు వాటన్నిటిని చూడలేదు, ఆయన తండ్రిని చూశాడు. ఈ రోజు నీ తండ్రిని చూడు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని చూడు. ఈ డబ్బుని, ఈ మనీని, నీకున్న బంగారాన్ని, నీకున్న వాటిని, నీకున్న వీటిని చూడొద్దు, నీకున్న సమస్యని చూడొద్దు. ఆయన్ని చూసి, ప్రభువా నా సమస్యని నీకు అప్పచెప్పాను ప్రభువా, నా సమస్యని నీ చేతుల్లో పెట్టాను ప్రభువా, ఈ సమస్యని పూర్తిగా తీసివేసి నాకు మరలా ఆశీర్వాదాన్ని ఇవ్వండి తండ్రి. ఈ సమస్యని పూర్తిగా తీసివేయండి. నాకు ఈ డబ్బుని దేవా ఇదిగోనన్నా ఆశీర్వదించి నాకు పంపించండి, ఇదిగోనన్నా ఈ బంగారాన్ని ఆశీర్వదించి నాకు పంపించండి, నీ యొక్క సమస్యని పూర్తిగా తీసివేయండి, ఈ అనారోగ్యాన్ని పూర్తిగా తీసివేయండి అని ఈ రోజే ఇప్పుడు ఆయన చేతుల్లో నీ సమస్యను పెట్టు. ఆయన చేతుల్లోకి ఆ 2 చేపలు 5 రొట్టెలు వచ్చాయి. ఆ 2 చేపలు 5 రొట్టెలు ఆయన లోపల నుంచి వెళ్తూనే ఉన్నాయి. శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు విరిచిన 5 రొట్టెలు 2 చేపల్ని వాళ్ళు ఆయన చేతుల్లో నుంచి తీసుకున్నారు. బుట్టలు నిండుతున్నాయి. ఆయన చేతుల నుంచి తీసుకున్నారు. అవి నిండుతూనే ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలే నిండుతూనే ఉన్నాయి. అవి బ్లెస్ అవుతూనే ఉన్నాయి. అవి విరుస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. సప్లై వస్తూనే ఉంది. పరలోకం నుంచి కనెక్షన్ ఆయనకుంది. ఈ రోజున పరలోకం నుంచి కనెక్షన్ నీకుంది. ఆయన పరలోకంలో అద్భుతాలు చేయడానికి రాలేదు, భూలోకంలో అద్భుతాలు చేయడానికి వచ్చాడు. ఈ రోజు నువ్వు పరలోకంలో జీవించడానికే కాదు భూలోకంలో ఉన్నది, ఈ భూలోకంలో కూడా సంతోషంగా ఆనందంగా జీవించడానికి దేవుడు నిన్ను ఈ లోకంలో పెట్టాడు. దేవుని ప్రియమైన కుమార్తెవి, దేవుని ప్రియమైన కుమారుడివి యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ఆయన దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతుల నుంచి, దేవా వీటిని తండ్రి వీటిని ఆశీర్వదించు ప్రభువా అని విరిచి ఆయనకి ఇచ్చాడు. విరిచి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు అనుకున్నది 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి కూడా కొంచెం టేస్ట్ కూడా రావని. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ చిన్నదే 5 రొట్టెలు 2 చేపలే 20,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారం పెట్టాయి. నీ దగ్గర రూ. 100 ఉన్నాయా? నీ దగ్గర కొంచెమే ఉందా? ఈ రోజున దేవుడు దాన్ని నీకు కాదు, నీ చుట్టూ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి అప్పులు తీర్చడానికి దేవుడు దాన్ని మల్టిపుల్ చేయబోతున్నాడు. నువ్వు నమ్మకపోవచ్చు. శిష్యులు నమ్మలేదు. శిష్యుల కోసం చేయలేదు అద్భుతం. అక్కడున్న వారి కోసం చేశాడు దేవుడు అక్కడ. ఇదిగో వాళ్ళు చాలా చులకనగా మాట్లాడారు. చాలా అవహేళనగా మాట్లాడారు. ఈ 5 రొట్టెలు ఎంతమందికి ఇస్తాం ప్రభువా? ఏం ప్రభువా? డబ్బులు కూడా సరిపోవు కదా ప్రభువా? ఆయన వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, కష్టాన్ని బట్టి ఈ రోజున నీ చేతిలో ఉన్నది, నీ చేతిలో ఏదైతే ఉందో అది నీకు అలాగే కనిపిస్తుందా? కాదు. యేసయ్య ఇదిగో నా దగ్గరుంది, ఇది నీ చేతిలో పెడుతున్నానని ఆయన చేతుల్లో పెడుతున్నట్టు నువ్వు గ్రహించు. ఆయన చేతుల్లో ఉంచుతున్నట్టు నువ్వు నమ్ము. నువ్వు ఏదైతే నువ్వు ఆ సమస్య రాసావా? ఆ సమస్య నీ ఎంప్టీ చేతులతోనే ఉంచావు. కనీసం నీ దగ్గర ఏది లేదా? ఎంప్టీ చేతులే ఉన్నాయా? నీ సమస్య ఉందా? నీ అనారోగ్యం ఉందా? ప్రభువా ఇదిగోనండి నీ చేతుల్లో పెట్టాను ప్రభువా అని చెప్పండి. పర్టిక్యులర్‌గా ఈ రోజున మీకు ఫినాన్షియల్‌గా ఆర్థిక పరమైన ఇబ్బందులు, డబ్బు సమస్య ఏదైతే ఉందో, ఆహారం సమస్య ఏదైతే ఉందో వాటి కోసం దేవుని చేతుల్లో మీరు పెట్టండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 20,000 కంటే ఎక్కువ మందికి పెట్టాడు. పెడుతూనే ఉన్నాడు. సప్లై వస్తూనే ఉంది. అక్కడ సప్లై చేసిన శిష్యులకి కూడా పూర్తిగా నమ్మకం లేదు. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు యేసయ్య నీతో పాటు ఉన్నాడు. నీ లోపల ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నాడు. నీకు కావాల్సినన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. రెడీగా ఉంచాడు. నువ్వు నమ్మగలుగుతున్నావా? కొంచెం నమ్మకం ఉంచు. ఇదిగో నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా అనేకంగా మిగిలిపోయే విధంగా చేశాడు. అక్కడ చూడండి ఇంకా ఏముందంటే ఆ రొట్టెలను మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 42వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన వారందరూ తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టెల ముక్కలను 12 గంపలు ఎత్తిరి.
ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులే మాత్రమే కౌంట్ చేశారు అక్కడ. అక్కడ అంతమంది తిన్న తర్వాత ఇంకా చేపలు మిగిలిపోయాయి. ఇంకా ఇవి రొట్టెలు మిగిలిపోయాయి. అంటే నీకున్న అప్పులు తీరిపోయి నువ్వు తృప్తిగా అంటే తృప్తిగా అక్కడ చిన్న టేస్ట్ చేయడానికి కూడా సరిపోదేమో అనుకున్న 5 రొట్టెలు, 2 చేపలు వాళ్ళ ఆహారం అంతా గూడా సంతోషంగా తినగలిగి, తృప్తిగా తినగలిగి, వాళ్ళ సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయి ఇంకా మిగిలింది. ఈ రోజున నీకున్న కష్టాలు, మనీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా డబ్బు సమస్య ఏదైతే ఉందో, ఏదైతే నీకు ఇబ్బంది కలుగుతుందో, ఇంకా ఏదైతే సమస్యలుందో, ఇదిగో ఆయన చేతుల్లో పెడుతున్నామని ఈ రోజున చెప్పు. ఆయన 5 రొట్టెలు, 2 చేపలని ఏ విధంగానైతే తీసుకున్నాడో, ఈ రోజున నీ సమస్యని ఆయన తీసుకొని, నువ్వు తృప్తి పడే విధంగా నీ సమస్యని తీసివేసి, ఆ డబ్బుని మల్టిపుల్ చేసి, ఆ ఏటీఎమ్స్‌లోకి మనీ వచ్చే విధంగా, ఫోన్‌లోకి మనీ వచ్చే విధంగా, ఫోన్‌పేలోకి, గూగుల్ పేలోకి, లేకపోతే వాట్సాప్ పేలోకి, లేకపోతే ఆహ్, ఏదైతే నువ్వు ఏం వాడుతున్నావో దాంట్లోకి, నీ వాలెట్‌లోకి, నీ పర్సుల్లోకి, లేకపోతే నీ గోల్డ్ ఏదైతే నువ్వు అడుగుతున్నావో, దేవుణ్ణి ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావో, చాలా కష్టంలో ఉన్నావో, దేవుడు దాన్ని ఇదిగో విరిచి ఇంకా మల్టిపుల్ చేస్తూనే ఉన్నాడు. తీసే కొలది వస్తూనే ఉన్నాయి. సప్లై వస్తూనే ఉంది. షెకి దరాత హౌరతో దేవుడి నుంచి నీకు సప్లై వస్తూనే ఉంది. దేవుడి నుంచి నీకు ఆశీర్వాదం వస్తూనే ఉంది. నీ చేతిలో ఏదైతే పట్టుకున్నావో డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఇదిగో యేసయ్య ప్రభువా, ఇదిగో నీ పిల్లలు ఏదైతే పట్టుకునే ఉన్నారు తండ్రి దయచేసి, ఏదైతే వాళ్ళ చేతుల్లో ఉంచి ఉన్నారో యేసు నామమున ఇప్పుడే 5 రొట్టెలను 2 చేపలను ఏ విధంగానైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని మల్టిపుల్ చేశావో, దాన్ని విస్తరించావో, దాన్ని డబుల్ చేశావో, త్రిబుల్ చేశావో, ఎన్ని రెట్లు చేశావో మాకైతే తెలియదు ప్రభువా. ఇదిగో వీళ్ళ చేతుల్లో ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్యను పూర్తిగా తీసివేయండి ప్రభువా. ఎవరైతే తండ్రి దయచేసి మనీ పట్టుకున్నారు, ఏటీఎం కార్డ్స్ పట్టుకున్నారు, గోల్డ్ పట్టుకున్నారు, వాలెట్స్ పట్టుకున్నారు, ఫోన్ పేలో ఓపెన్ చేసి చేతులు పెట్టి ఉన్నారు తండ్రి, వీళ్ళందరి జీవితాల్లో ఆ అమౌంట్ ఎంతైతే ఉందో, ఆ గోల్డ్ ఎంతైతే ఉందో, ఏటీఎంలో ఎంతైతే ఉందో, దేవా దానికి సప్లై ఇవ్వండి ప్రభువా. ఇప్పుడే సప్లై ఇవ్వండి, పరలోకం నుంచి సప్లై ఇవ్వండి ప్రభువా. దేవా మల్టిపుల్ చేయండి. నువ్వే ఇప్పుడు చేస్తున్నావు తండ్రి. దేవా ఇప్పుడే చాలా మంది జీవితాల్లో ఆ ఊహించని ఆ అద్భుతమైన మిరాకిల్ జరుగును గాక అని డిక్లేర్ చేస్తున్నాను. ప్రభువా ఇదిగోనైనా అప్పుడు 5,000 మంది, అక్కడ ఉన్న వాళ్ళు 20,000 మంది, ఇంచుమించు 20,000 మంది, 12 మంది శిష్యులు ఎవరు కూడా అద్భుతాన్ని అనుకోలేదు. వాళ్ళు అద్భుతం జరుగుతుందని ఆశ కలిగి లేరు ప్రభువా. నీ పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ కలిగి ఉన్నారు. వీళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుందని ఆశ కలిగి ఉన్నారు తండ్రి. ప్రభువా ఇప్పుడే వీళ్ళ జీవితంలో ఈ అద్భుతాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా నువ్వే జరిగిస్తున్నందుకు వీళ్ళందరూ ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. ఆశ లేని వాళ్ళకే అద్భుతం జరుగుతుందో లేదో అని ఉన్న వాళ్ళకే, ఆహారం ఎలా పెట్టాలని అనుకున్న వాళ్ళకే, ఇవి పెట్టలేమని అవహేళన చేసిన వాళ్ళకే, శిష్యుల ముందే వాళ్ళ ద్వారానే అంత అద్భుతాలు చేయించావు కదా తండ్రి. ప్రభువా నీ పిల్లలుగా దేవా సంతోషంతో నువ్వు అద్భుతాలు చేస్తావని దేవా ఆశ కలిగి ఉన్న వీళ్ళ జీవితంలో ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. ఎజోహోరతి గిదరత హోరతో కొల్ల మందలందర నుందోషిన ఎజోరతో హోసికి తబల హోరతో కొల్ల మంద. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే మారును గాక. వాళ్ళ ఫోన్ పేలో, గూగుల్ పేలో, బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని కూడా ఇప్పుడే రెట్టింపు అవును గాక. యేసు నామమున ఆ చేతుల్లో పట్టుకున్న డబ్బులు, ఆ గోల్డ్ ఊహించని విధంగా రెట్టింపు అవును గాక. అసలు లేని విధంగా ఉన్నారా ప్రభువా, ఇప్పుడే నీ పరలోకపు ద్వారాలు తెరిచి ఒక కనెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు నువ్వు పంపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇప్పుడే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం నువ్వు జరిగిస్తున్నావని ప్రభువా, ఊహించని అద్భుతాలు ఈ రోజు వీళ్ళ జీవితంలో నువ్వు జరిగించి ఉన్నావని, పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము నీ పిల్లలుగా మేమందరం కూడా ఇదిగో 5 రొట్టెలు 2 చేపల కంటే గొప్ప విస్తారమైన పంటని, గొప్ప విస్తారమైన అద్భుతాల్ని, మా కళ్ళకి కనిపించని ఊహించని అద్భుతాల్ని ఈ రోజున మా జీవితంలో నువ్వు జరిగించి ఉన్నావని నమ్మి, నీ పరలోకంలో ఉన్న కనెక్షన్ అంతా కూడా, నీ పరలోకంలో ఉన్న సంపద అంతా కూడా, నీ పరలోకంలో ఉన్న గోల్డ్ అంతా కూడా నీ పిల్లలుగా ఈ భూమి మీద మాకు కావాల్సినంతా కూడా ఇదిగో ఈ యొక్క అద్భుతాల ద్వారా మేము పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుడు
ఖచ్చితంగా నీవు పట్టుకున్న ఆ డబ్బు గాని, గోల్డ్ గాని, ఏటీఎం కార్డ్స్ గాని, వాలెట్స్ గాని, ఫోన్‌పే గాని ఏవైతే నీ చేతుల్లో ఉన్నాయో ఊహించని విధంగా నువ్వేదైతే సమస్యను పట్టుకున్నావో ఊహించని విధంగా ఆయన చాలా గొప్పగా అద్భుతం చేశాడు. సాక్ష్యాలు చెప్పడానికి రెడీగా ఉండండి. దేవుడు సూపర్ న్యాచురల్‌గా బ్లెస్ చేశాడు. శిష్యులు నమ్మలేదు. అక్కడున్న 20 ఇంచుమించు 20,000 మంది ఎవరు కూడా నమ్మలేదు. నువ్వు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేశాడు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఈ రోజున ఖచ్చితంగా ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరిగింది. సాక్ష్యాలతో నువ్వు అనేక మంది జీవితాలకి, అనేక మంది కుటుంబాలకి ఆహారం పెట్టే విధంగా దేవుడు ఆయన ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా, అద్భుతాలు చేసే కుమార్తెగా, అద్భుతాలు చేయించే కుమార్తెగా, కుమారుడిగా దేవుడు నిన్ను చేశాడు. ఆమేన్. ఆమేన్. Amen. గడుస్తుంది.